విజయనగరం సంవత్సరంలో ఈరోజు మనం అమృత ఆహారం ప్రకృతి ఆహారాన్ని అమృత ఆహారం ఏదైతే మనం ప్రారంభిస్తున్నాం. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మన ఆయుష్ ఆహార్ అనే ప్రకృతి భోజనాలయం మేము విజయరామ్ గారి చేతుల మీద ఉమరానిషా గారి యొక్క డాక్టర్ సద్గురు డాక్టర్ ఉమరానిషా గారి ద్వారా, అదేవిధంగా మన కేఎస్పిఎన్ మురళీధర్ గారి ద్వారా, అదేవిధంగా మన వాసిరెడ్డి యేసుదాస్ గారి ద్వారా ఈ యొక్క భోజనాలయం స్టార్ట్ చేయబడింది. ఈ యొక్క భోజనాలయం ఎవరికంటే ప్రకృతి సహసిద్ధంగా పండించిన ఆకుకూర, అంటే ఎటువంటి కెమికల్స్, ఎటువంటి ఫెర్టిలైజర్స్, ఎటువంటి పెస్టిసైడ్స్ కూడా లేకుండా పండించిన ఆ కాయగూరలు, అదేవిధంగా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, అదేవిధంగా సైదవరం ఏంటి, ఎటువంటి సాల్ట్ అంటే బయట సాల్ట్ కొనకుండా రాక్ సాల్ట్ ఉండి మీ కళ్ళెదురకుండానే ఈ యొక్క భోజనాలు తయారు చేసాం. ఇందులో మెడికేటెడ్ రైసెస్, ఆరోమాటిక్ రైసెస్, అదేవిధంగా టేబుల్ టాప్ వెరైటీస్ అని ఈ యొక్క వెరైటీ రైసెస్ తోను రకరకాలుగా మనం మల్టీ మిల్లెట్స్తోను, అంటే మిల్లెట్స్ అన్ని రకాల మిల్లెట్స్తోను కూడా టిఫిన్స్ అన్నీ కూడా తయారు చేస్తుంది. అందరికీ కాకినాడ ప్రపోజల్ అందిస్తున్నారు. ఇందులో అమృత ఆహారంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం తినే ఆహారం మూలాన మన యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. అంటే ఏంటి, అందులో మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా అందులో ఒక శక్తి లేక మనం ఈ యొక్క ఆయుష్ అనేది 120 సంవత్సరాలు ఇచ్చిన ఆయుష్ 60 ఏళ్ళకే పరిమితం అయిపోతుంది. ఇంకా చిన్న వయసు వాళ్ళు కూడా ఉన్నారు అలాగా. సో మనం కంపల్సరీ మన యొక్క ఆయుష్ని పెంచుకోవాలన్నా, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా ఈ అమృత ఆహారంలో భోజనం చేయడం వలన మీకు మనం రోగాల నుంచి కూడా బారి పడకుండా రావడానికి అవకాశం చాలా ఉన్నాయి. ఏ విధంగా అంటే, ఒక మంచి ఆయుష్, అదేవిధంగా మంచి ఆరోగ్యంగా ఉండడం గురించి ఈ అమృత ఆహార్ అనే ఒక భోజనాలయం, ప్రకృతి భోజనాలయం తయారు చేశారు. ఈ యొక్క భోజనాలయంలో అన్ని రకాల మన దేశీ వరి దేశీ బియ్యంతో వండిన ఆహారం, అదేవిధంగా అన్ని రకాల మిల్లెట్స్తో వండిన అల్పాహారాలు కూడా దొరుకుతాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని, మీ యొక్క ఆయుష్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి ఈ అమృతాహారకు వచ్చి మీరందరూ కూడా సందర్శించి మీ